ప్రాపంచిక కర్మను పూర్తిగా విడిచిపెట్టడం సాధ్యం కాదు. అందుకే భగవంతుడు అర్జునుడికి ఇలా చెప్పాడు, నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్య కర్మణః శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. నువ్వు చెయ్యవలసిన కర్మ చెయ్యి, ఎందుకంటే కర్మ చెయ్యకుండా ఉండడం కంటే తక్కువ చెయ్యడం మంచిది. కర్మలన్నీ పూర్తిగా విడిచిపెట్టి శరీర యాత్ర జరపడం సాధ్యం కాదు. ఏ పని చెయ్యకపోవడం దోషమో అది తప్పకుండా చేయవలసిన పని. ఈ అజపారూప ప్రాణకర్మే అంటే ప్రాణాయామమే తప్పనిసరిగా చేయవలసిన కర్మ. ఎందుకంటే ప్రాణవాయువు ద్వారానే దేహానికి రక్ష కలుగుతోంది కనుక ప్రాణవాయువే ప్రతి ప్రాణికి ఆయువు. అన్ని పనులు విడిచిపెట్టిన తరువాత కూడా శ్వాస ప్రశ్వాసల పని సాగుతూనే ఉంటుంది. దాన్ని చెయ్యకుండా ఉండే మార్గం ఏదీ లేదు. పైగా ఈ కర్మ జరగకపోతే దేహానికి మనుగడే ఉండదు. అది ప్రాణం నుంచి పుట్టింది. అది లేనిదే జీవుడు జీవించి ఉండలేడు. అదే ప్రాణానికి బాహ్యాభివ్యక్తి. మనుష్యుడు చేసే పనులన్నీ అంటే కర్మలన్నీ సకామమైనవి. అతని కోరికలు వాసనలు అన్నీ ఖచ్చితంగా అతనితో ముడిపడి ఉంటాయి. శ్వాస ప్రశ్వాస కర్మ ఒక్కటే నిష్కామ కర్మ. ఎందుకంటే ఏ విధమైన ఇచ్చ కాని అనిచ్చ కాని దాంతో ముడిపడి ఉండదు. మనం కోరినా కోరకపోయినా శ్వాస ప్రశ్వాస కార్యం సాగుతూనే ఉంటుంది. చెంచల ప్రాణంలో పుట్టిన చెంచల మనస్సు ఉన్నంత వరకు సకామ కర్మే జరుగుతుంది. కాని మనస్సుతో ఏ విధమైన సంయోగము స్పర్శ లేని కర్మ ఒక్కటే నిష్కామ కర్మ. మనిషి గాఢంగా నిద్రపోతూ ఉన్నప్పుడు అతని ఇచ్చానిచ్చలు రెండిటి జాడలు లేనప్పుడు కూడా శ్వాస ప్రశ్వాసల పని నడుస్తూనే ఉంటుంది. నిద్రపోతాను అన్నది తన కోరికకు అభివ్యక్తి అయినట్లే నిద్రపోను అన్నది కూడా కోరికకు అభివ్యక్తే. ఈ రెండు కోరికలు లేనప్పుడు కూడా సాగే పనే నిష్కామ కర్మ. అందువల్ల ఈ శ్వాస ప్రశ్వాస ప్రక్రియే లేదా విశిష్ట కర్మే నిష్కామ కర్మ. ఇది తప్ప తక్కిన పనులన్నీ మనస్సు వల్ల పుట్టేవే కనుక సకామ కర్మలని అంటారు. మనస్సే ఒక ఇంద్రియం కాబట్టి ఇంద్రియం ద్వారా చేసిన కర్మ నిష్కామం కాలేదు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ నిష్కామ కర్మను గురించే చర్చించాడు. ఎందుకంటే జీవుడి దేహంలో సంచరించే ప్రాణవాయువే జీవుడి వర్తమాన లేదా అస్తిత్వమాన అవస్థ. దానికే అజపారూప హంస అన్న పేరు పెట్టారు. దాని బహిర్ముఖ గతిశీలతలో వ్యతిరేక పద్ధతిలో హంసక్రియ జరిగినట్లయితే వికారం పుడుతుంది. దానివల్ల జీవుడు ఎప్పుడూ వికారాల్లో మునిగి ఉంటాడు. దాని బహిర్ముఖ గతి ఆయుక్షయంతో పాటు దేహక్షయానికి కూడా కారణమవుతుంది. కాని అజపారూపమైన హంస తాలూకు అంతర్ముఖ గతి ద్వారా విధిపూర్వకమైన హంసక్రియ అంటే ప్రాణక్రియ చెయ్యడం వల్ల బహిర్ముఖ గతి రూపమైన విరుద్ధ క్రియను నివారించడానికి వీలవుతుంది. అప్పుడు ఆత్మభావం అంటే స్వాభావిక అవస్థ ప్రాప్తించిన తరువాత అన్ని రకాల వికారాలు తొలగిపోతాయి. ఇందుకే యోగిరాజులు క్రీస్తు శకం 1873 జూలై 21వ తేదీన తమ డైరీలో ఇలా రాసుకున్నారు. आज आउर बड़ा स्थिर घर का हाल मिला आँख आप बंद हुआ जाता है और ब्रह्म साफ दर्शन होने लगा. त्रिकूटा यानी जिह्वा मूल ऊपर तालू का छेद बंद करता है और जिह्वा का अग्रभाग तालू मध्य में लगता है और जिह्वा का मूल तालू के नीचे लगता है. इसी तरह से बिल्कुल बाहर का श्वासा बंद होता है. धन्य भाग उसको जिसको यही होय. అంటే ఈ రోజు ఇంకా ఎక్కువ స్థిరమైన గృహం ఎక్కడ ఉన్నది తెలిసింది. రెండు కళ్ళు వాటంతటా అవి మూసుకుపోతున్నాయి. బ్రహ్మ ఇంకా స్పష్టంగా ఆగుపించడం మొదలుపెట్టారు. త్రికూటానికి అర్థమేమిటంటే 3 కొమ్ములు గల కొండ లేదా పవిత్ర తీర్థం. కానీ యోగిరాజులంటారు त्रिकूट अथवा जिह्वा मूल, यह जिह्वा ऊपर उठकर तालू का हर या विवर को बंद कर देती है. जिह्वा का अग्रभाग तालू के मध्य भाग में प्रवेश करता है एवं जिह्वा मूल तालू के नीचे लगा रहता है.
త్రికూటం అంటే జిహ్వమూలం. ఈ నాలిక పైకి లేచి తాలూకా ఆహారాన్ని అంటే గుహను మూసేస్తుంది. నాలుక కొస తాలువుల మధ్యభాగంలోకి వెళుతుంది. జిహ్వమూలం తాలువుల క్రింద అంటుకొని ఉంటుంది. ఈ విధంగా కేచరీ అవస్థలో రేచక పూరక ప్రాణాయామం జరుగుతూ పోయే శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవల కుంభకం ప్రాప్తిస్తుంది. అందుకే ఈ విధంగా కేవల కుంభకం ప్రాప్తించిన వాడి భాగ్యం ధన్యమవుతుందని చెబుతున్నారు వారు. ఈ కేవల కుంభకం ఎప్పుడు సిద్ధిస్తుందన్నది ప్రశ్న. దీన్ని గురించి వ్యాఖ్యానిస్తూ దీనికి నిర్దిష్ట ప్రమాణం ఇలా చూపిస్తున్నారు. 10,61,000 ప్రాణాయామాలతో కేవల కుంభకం సిద్ధిస్తుంది. యోగి ప్రతిరోజు నిరంతర ప్రాణాయామం చేస్తూ పైన చెప్పిన సంఖ్య మేరకు ప్రాణాయామం చెయ్యడంలో సమర్థుడైనప్పుడు అతనికి కేవల కుంభకం దానంతటా అది సిద్ధిస్తుంది. అంటే ఆ కేవల కుంభక అవస్థే అతని స్వాభావిక అవస్థ అవుతుంది. అతను ఈ ప్రాణాయామం ఈ జన్మలో కాని 2-3 జన్మల్లో కాని చేయాలి.